బ్రహ్మానందం గారి తర్వాత అలీ గారు చాలా మంది ఉంటారు. కొంతమందికి పర్ఫెక్ట్ టైమింగ్ ఉంటదన్నమాట. అబ్బా! మళ్ళా ఆ స్థాయి హాస్యాన్ని పండించాలంటే కొంతమందికే సాధ్యం అవుతుంది. ఎస్పెషల్లీ ఆ ట్రాన్సిషన్‌లో బ్రహ్మానందం గారు ఆఫ్‌కోర్స్ హి ఈస్ ఎ లెజెండ్. హి ఈస్ రూలింగ్ ది ఇండస్ట్రీ. ఆయన కనపడితేనే మనకి నవ్వులు పువ్వులు. అట్లాగే ఆ తర్వాత మనకి సునీలు, తర్వాత తర్వాత వెన్నెల కిషోర్. సో, ఇట్లా మనం లెక్కపెడితే చాలా వేళ్ళ పైన లెక్కపెట్టొచ్చు. మనం అంతమందిని మనం చాలా అరుదుగా ఉంటారు. మనం చూసిన ప్రతిసారి వాళ్ళ అదే స్థాయి హాస్యాన్ని పండించడం అనేది కూడా చాలా గొప్ప విషయం. అలాంటి వాళ్ళలో సత్య కూడా ఒకళ్ళు. ఆయనకి ఇంకా మంచి మంచి అవకాశాలు రావాలి. ఈ ఈ సినిమా గొప్ప అవకాశం వచ్చింది ఆయనకి. అవకాశాన్ని ఆయన ఐ థింక్ మనకు అవకాశం వచ్చినప్పుడు 2 చేతులతో పట్టుకోవాలంటారు. సత్య గారు 2 చేతులు కాదు. ఆయన మొత్తం ఆయన బాడీతో సహా పట్టేసుకున్నారు. అంత బాగుంటది. ఆ వేరియేషన్స్ ఎస్పెషల్లీ చాలా చాలా బాగుంటది. ఆయన లాస్ట్ షాట్కి వెళ్తే ఆ మత్తు వచ్చినప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ పెడతాడు చూడు, అసలు హైలైట్ ఎక్స్ప్రెషన్ అసలు. ఎందుకంటే ఆ ఎక్స్ప్రెషన్ కే నవ్వు వస్తా ఉంటది మనకి అసలు. అంటే మరి నితీష్ రాణా గారి ఇన్పుట్స్ ఏంటో తెలియలేదు, ఖచ్చితంగా ఉంటాయి. కానీ అది స్క్రీన్ పైన తీసుకొచ్చిన విధానం కానీ చాలా బాగుంటది. అసలు ఐ మీన్ ఇది ఒక కొత్త ప్రయత్నం అని చెప్పలేము. ఎందుకంటే కొత్తగా తీసిన వాళ్ళు ఇంత బాగా తీస్తారా అని మనం ఆశ్చర్యపోవాల్సింది తప్పితే కానీ ఇది ఎవరో కొత్త వాళ్ళు తీశారనేది అనుకో. కొత్త నటీనటులు అనుకోము. శ్రీసింహ యాక్టింగ్ అలాగే ఉంటది. అట్లే ఆల్రెడీ ఉన్న యాక్టర్స్ కూడా వెన్నెల కిషోర్ గారు యాక్టింగ్ కానీ ఆవిడ అదే డ్రగ్స్ తీసుకుంటే ఆమె పేరేంటో నాకు తెలియదు. అతుల్య ఆవిడ అనుకుంటా. కూడా ఆమె పేరు అతుల్య సుమన్ అనుకుంటా ఏదో. పేరు. సో క్యారెక్టర్ పేరు ఆవిడ తెలియదు. యాక్టింగ్ కానీ ఆవిడ యాక్టింగ్ బాగుంటది. ప్లస్ ఆయన గుండు సుదర్శన్ గారు కానీ ఏదంటే సెక్యూరిటీ గార్డ్ గా వేస్తాడు, ఆయన యాక్టింగ్ కూడా చాలా బాగుంటది. లెక్క పెడితే 10-12 మందే ఉంటారు సినిమా మొత్తం కదా రమేష్. మనకి 10-12 మందే ఉంటారు. కానీ 12 మందికి ఈక్వల్ సిగ్నిఫికెన్స్ అని చెప్పను కానీ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ స్క్రీన్ ప్రెజెన్స్ మనం ఫీల్ అవుతాం. అది మేక్ షూర్ ప్రతి ఒక్కరికి స్కోప్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి స్కోప్ ఉంటుంది. వెన్నెల కిషోర్ గారిని చాలా ఎంజాయ్ చేస్తారు కదా ఇలాగా. యూజువల్ క్యారెక్టర్ కాకుండా ఇలాగ డిఫరెంట్ గా ఇస్తే చేయడానికి కూడా వాళ్ళకి కూడా చాలా బాగుంటది కదా. సో వెన్నెల కిషోర్ గారు అక్కడ బ్రహ్మాజీ గారు ఉంటారు. ఒక డైలాగ్ కూడా ఉంటది, వాడు బ్రహ్మాజీ పడిపోయి ఉంటాడు, ఎవడీడు వెనక నుంచి బ్రహ్మాజీ లాగా ఉన్నాడు అంట. థియేటర్లో అయితే ప్రతి డైలాగు మనం థియేటర్లో ప్రతి డైలాగ్ వింటాం కాబట్టి ప్రతి డైలాగ్ కి నవ్వారు. సినిమా జాతిరత్నాలు తర్వాత వచ్చింది, కోవిడ్ తర్వాత ఎప్పుడో వచ్చింది. కానీ ముందు కోవిడ్ కి ముందు అంటే జస్ట్ ఇంకా జనవరి ఫిబ్రవరి మార్చి కల్లా కోవిడ్ ఫుల్ పీక్ లోకి వచ్చింది. సో అప్పుడు వచ్చిన సినిమా. బట్ సూపర్ ఉంటది. అండ్ రితేష్ అన్న మీరు చెప్పినట్టు మాట్లాడుకుంటూ వెళ్తే ప్రతి లైన్ ప్రతి డైలాగ్ లో కామెడీ ఉంటుంది. మనం మాట్లాడుకుంటే ప్రతి డైలాగ్ మాట్లాడుకోవాలి, ఒక గంట సినిమా మొత్తం మాట్లాడాల్సిందే. మనం మాట్లాడితే సినిమా మొత్తం అది లిటరల్ గా అదే. ఎక్కడ వ్యంగ్యంగా ఉండదు, మళ్ళీ ఎక్కడ వ్యంగ్యంగా లేకుండా. ప్లస్ జాతిరత్నాలకి దీనికి ఒక డిఫరెన్స్ ఏంటంటే, మనకి జాతిరత్నాలు అన్ఫోల్డ్ అయ్యే స్టోరీ కొద్ది కామికల్ గా ఉంటది. ఆయన క్రికెట్ ఆడడం అని చెప్తాడు కదా, సో బట్ కామికల్. బట్ ఇక్కడ స్టోరీ అన్ఫోల్డ్ ఉంటుంది చూడు, ఆ థ్రిల్ రైడ్ ఉంటది. మనకి ఒక పక్క హ్యూమరస్ రైడ్ వెళ్తున్నట్టుగా మనకి ఆ థ్రిల్ ఫీల్ అవుతూ ఉంటాం. మనం ప్రతి మూమెంట్ థ్రిల్ ఫీల్ అవుతూ ఉంటాం. స్టోరీ ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ వెళ్ళిన తర్వాత, వాడు వెళ్ళిన తర్వాత అరే మనం వెళ్ళి నీ ఆధారాలన్నీ మనం కనిపించకుండా చేద్దాం, నేను ఎట్లన్నా ఆ స్క్రీన్ అదే ఆ సీన్ నుంచి చేద్దాం అనుకున్నప్పుడు మొత్తం రివర్స్ లో వెళ్తా ఉంటది కదా. నాకు అది బాగా నచ్చుతుంది. ఎందుకంటే వాడు వెళ్తాడు, వాడు ఏమైతే అనుకుంటాడు, ఆ ముసలం చనిపోదు, ఆ బతికే ఉంటది. అంతా రివర్స్ లో వెళ్తా ఉంటది. మనకు కూడా అవును ఏంటిది, ఏం జరుగుతుంది అసలు, అంటే అసలు జరిగింది నిజమేనా, అసలు ఫస్ట్ హాఫ్ అంతా నిజమేనా అనే స్థాయికి తీసుకెళ్లి మళ్ళా చేస్తాడు చూడు. ఆ వేవ్ ఉంటుంది చూడు, ఆ థ్రిల్ వేవ్ ఉంటుంది చూడు, అది సూపర్ అంటే సూపర్ అసలు. మనల్ని సెకండ్ హాఫ్ మొత్తం ఓకే ఒక్కొక్క క్యారెక్టర్ అన్ఫోల్డ్ చేసినాడు. అబ్బా అని అది చెప్తున్నా. ట్విస్టుల పైన ట్విస్టులు మనం రాసుకోవాల్సింది బుక్ తీసుకుని, ఇన్ని మలుపులు ఉన్నాయి కథలో అని చెప్పి. అండ్ ప్రతి ఒక్కటి కూడా లాజికల్ గా, ఇప్పుడు ఫస్ట్ లో ఇమాజినేషన్ లో వచ్చిన దానికి ప్రతి ఒక్కదానికి కూడా లాజిక్ ఉంటది. ఆ లాజిక్ బాగా ప్రతి ఒక్క విషయాన్ని బాగా కనెక్ట్ చేస్తాడు స్క్రీన్ ప్లే లో. సో ఇది మనం ఎంత కామెడీ సినిమా అయినా కానీ చెప్పండి ప్లంబర్స్ అని చెప్పి వీళ్ళిద్దరిని తీసుకొస్తాడు కదా, తీసుకొచ్చి వీటి రోజు ఎందుకు వస్తున్నాడో అర్థం చేసుకోండి అని చెప్పి కెమెరా ఇచ్చి అదే గుండు సుదర్శన్ గురించి ఆ పాప చెప్తాడు చూడు. అది చెప్తే అసలు ఏంటంటే ఇట్స్ సార్ట్ ఆఫ్ మెసేజ్. అంటే మనం ఎవరిని నమ్మకూడదు అని చెప్తానే దాన్ని కూడా హ్యూమరస్ గా చెప్తాడు.
యా యా సత్య ద్వారా నాకు అది చాలా అంటే చాలా సున్నితమైన పాయింట్స్ ని హ్యూమరస్ గా చెప్పడం అనేది ఇట్స్ అన్ ఆర్ట్ అనిపించింది నాకు. అది అంత సామాన్యమైన విషయం కాదు. యా సరే రమేష్ గో అహెడ్. సినిమా మొత్తం కామెడీ ఉన్నా బట్ దాని వెనకాల ప్రతి ఒక్క లాజిక్ కానీ ప్రతి ఒక్కటి ఆయన చాలా జాగ్రత్త తీసుకొని ప్రతి ఒక్కటి అన్ని అన్ని కథల్ని అన్ని ఉపకథల్ని కలిపి చాలా బాగా రాశారు అనిపించింది. రితేష్ రాణా స్క్రీన్ ప్లే స్కిల్స్ మనకి రితేష్ రాణా అండ్ ఇంకొకరు రాసిన స్క్రీన్ ప్లే స్కిల్స్ చాలా బాగా కనిపిస్తున్నాయి. అండ్ మేబీ రితేష్ రాణా దాని తర్వాత ఇంకొక సినిమా తీసాడు హ్యాపీ బర్త్డే అని. దాని తర్వాత ఇప్పుడు సీక్వెల్ తీస్తున్నాడు మత్తు వదలరా 2. నేనేమనుకుంటున్నానంటే మేబీ అది ఈ జోనర్ ఆయనకి చాలా కంఫర్ట్ జోనర్ ఏమో. బట్ రితేష్ రాణా యాక్షన్ ఫిల్మ్ తీస్తే చూడాలని ఉంది. యాక్షన్ కామెడీ, ఫుల్ యాక్షన్ కామెడీ తీస్తే ఒక నైస్ గైస్ లాగా, మనకి ఇంగ్లీష్ లో నైస్ గైస్ లాగా అలా ఒక యాక్షన్ ఉంటది, కామెడీ ఉంటది. జాకీ చాన్ యాక్షన్ కామెడీ ఉంటది కదా, సో అలాంటి సినిమా తీస్తే నాకు అలాంటిది కామెడీ ప్లస్ యాక్షన్ రెండు మిళితమైన సినిమా తీస్తే నాకు ఆయన చూడాలని ఉంది. మనం ముఖ్యంగా మైత్రి మూవీ మేకర్స్ ని కూడా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే మొదటి ప్రయత్నం ఒక విషయం నేను ఈ ప్రొడ్యూసర్స్ గురించి చూస్తూ ఉన్నప్పుడు ఈ ప్రొడ్యూసర్స్ మెయిన్ మైత్రి వాళ్ళు ఉన్నారు, బట్ మెయిన్ ప్రొడ్యూసర్ క్లాప్ ఎంటర్టైన్మెంట్స్. యా ఆయన అంతకు ముందు తీసిన సినిమా తెలుసుకొని ఈయనకి ఆ టేస్ట్ ఉంది అని నాకు అర్థమైంది. ఆయన ఒక్కడున్నాడు సినిమాకి మెయిన్ ప్రొడ్యూసర్, చంద్రశేఖర్ రెడ్డి ఒక్కడున్నాడు. యమదొంగ వీటికి ఆయన మెయిన్ ప్రొడ్యూసర్. అండ్ ఒక్కడున్నాడు సినిమాని యాక్సెప్ట్ చేసి దాన్ని అర్థం చేసుకొని దాన్ని ప్రొడ్యూస్ చేయగలిగే అంత టేస్ట్ ఆయనకు ఉంది. అందుకనే ఈ సినిమా కూడా మత్తు వదలరా కూడా వచ్చింది. మత్తు వదలరాని ఎవరైనా వేరే ప్రొడ్యూసర్ అర్థం చేసుకోలేడేమో. వేరే ప్రొడ్యూసర్స్ కి అసలు ఇది అసలు ఆల్రెడీ చూసిన తెలుగు సినిమా లాగా లేదు, ఇది నాకు సినిమా చూస్తున్నంత సేపు అదే అనిపించింది రమేష్. ఇప్పుడు కొత్త ప్రొడ్యూసర్ గా కొత్త డైరెక్టర్ గా దీన్ని ఎట్లా నెరేట్ చేస్తారు? ఇది స్క్రీన్ పైన చూడాల్సిన సినిమా, సమస్య లేదు. ఎందుకంటే మనం విజువల్ గా నెరేషన్ రాదు, ఎందుకంటే అప్పుడు దాకా ఇలాంటి దృక్కోణంలో ఎవరు ఆలోచించలేదు. అంటే సినిమాటిక్ ఇంత కొత్తగా తీసుకురావడం అది. యాక్చువల్ గా ప్రొడ్యూసర్ కి భయంకరమైన సినిమాలు పిచ్చుండి, సినిమాలు ప్యాషన్ ఉండి, రకరకాల సినిమాలు చూసిన వాడైతే, ఇప్పుడు మీరు చెప్పినట్టు రన్లో రన్ చూసిన వాడైతే అలాంటి సినిమా, అలాంటి ఎడిటింగ్ ప్యాటర్న్ లేదా అలా ఉండేది అని చెప్తే అప్పుడు వాడికి అర్థమవుతుంది. చూడని వాళ్ళకి లేదా జస్ట్ డబ్బులు మాత్రమే చూసే వాళ్ళకి ఈ సినిమా ఇప్పుడు ఎవరైనా డైరెక్టర్ నరేట్ చేస్తే అర్థం కాదేమో, ఎక్కదేమో. బట్ క్లాప్ ప్రొడక్షన్స్ చెర్రీ అనుకుంటా ఆయన పేరు. సో ఆయనకి నేను సెల్యూట్ చేస్తా పక్క. ఆయన ఇలాంటి సినిమాలు ఇప్పుడు ఎవరో ఒకరు ప్రొడ్యూసర్, డైరెక్టర్ దగ్గర కొత్త కథలు ఉన్నా కానీ ప్రొడ్యూసర్ ముందుకు వచ్చి ప్రొడ్యూస్ చేయాలి కదా. అండ్ మైత్రి మూవీ మేకర్స్ కూడా ఒకవైపు పెద్ద సినిమాలు తీస్తుండే, ఇంకోవైపు ఇలాంటి కొత్త టాలెంటెడ్ వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. ఈవెన్ ఇప్పుడు కూడా ఫణీంద్ర నర్శెట్టి అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన మను అని సినిమా తీసాడు. అంతకుముందు ఒక పెద్ద షార్ట్ ఫిలిం తీసాడు, మన బ్రహ్మానందం గారి అబ్బాయి ఉంటారు కదా, ఆ సినిమా తీసాడు. ఆయన నెక్స్ట్ ఫిలిం వీళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు, 8 వసంతాలు అని చేస్తున్నారు. అండ్ యాక్చువల్లీ డబ్బులు మాత్రమే చూసుకోకుండా ఒకవైపు పెద్ద సినిమాలతో వాళ్ళు డబ్బులు సంపాదిస్తూ కూడా ఇంకోవైపు కీర్తిని సంపాదించడానికి ట్రై చేస్తున్నారు కదా. ఇలా కొత్త సినిమాలు, యూనిక్ సినిమాలు చేసి ఇప్పుడు ఆ ప్రొడక్షన్ బ్యానర్ కి యాక్చువల్లీ అప్పుడు మీరు చెప్పినట్టు, మీరు ఇనిషియల్ గా చెప్పిన పాయింట్, మత్తు వదలరా రిలీజ్ అయ్యేటప్పటికి మనకి పాన్ ఇండియా ఇదేం లేదు. బట్ మత్తు వదలరా పాన్ ఇండియా, ఆల్ ఓవర్ పాన్ ఇండియా ఆడే సినిమా. అది ఎక్కడైనా ఆ డార్క్ కామెడీ ఫుల్ వర్క్ అవుతుంది మనకి. ఇప్పుడు టైంలో వచ్చుంటే దాన్ని అన్నిట్లో డబ్ చేసి రిలీజ్ చేసి ఉంటే ప్రతి ఒక్కరు వెళ్ళి చూసి ఎంజాయ్ చేయగలుగుతారు. దానికి అంటే మనకి ఇక్కడ ఈ సినిమాలో మెజారిటీ రైటింగ్ మనకి, ఎందుకంటే సింగిల్ లైన్ నువ్వు చెప్పే చూడు, అదే రైటింగ్ అన్ని భాషలో మనం అందించగలిగితే వర్క్ అవ్వాలి. బట్ ఆల్సో సిచ్యువేషన్స్, మీరు చెప్పిన రైటింగ్ లైన్స్, వన్ లైనర్స్ కూడా ఒక కీ పార్ట్ ప్లే చేస్తే, బట్ సిచ్యువేషన్ వాళ్ళని ఆ సిచ్యువేషన్ లో పెట్టి మీరు చెప్పారు కదా, వెన్నెల కిషోర్ గారు దొరికిపోతాడు కదా, దొరికిపోయాక ఇప్పుడు బ్రహ్మాజీకి ఇక్కడ పొడి చేస్తుంది ఆమె, బ్రహ్మాజీ నడుచుకుంటూ వెళ్తాడు. అది 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 చచ్చిపోతున్నాడు. బట్ డార్క్ కామెడీ అంటే ఇదేమో, చావులో కూడా కామెడీ తెలుస్తుంది. రవి ఎక్కడ డోర్ తెరగానే ఫ్రిజ్ లోపల ఉంటాడు కదా, రవి ఎక్కడ ఉన్నాడంటే
అంటే మనకు అది కూడా రవి అంటే నవ్వొస్తుంది. చూస్తూనే ఉంటాడు. రవి ఎక్కడ ఎక్కడ అని చెప్పి నువ్వు ఇప్పుడు దాహం అని చెప్పి దాహం వేస్తుంది అని చెప్పి తీస్తాడు. నీళ్ళు ఉంటాయా అని అక్కడ ఆడు ఉంటాడు. అప్పుడు దాకా ఇదంతా చేసింది వాడు అనుకుంటారు వాళ్ళు అదే తెలుసుకున్నారా? చెప్తున్నా. అంటే మనం సినిమాలో ఓకే. ఈ క్యారెక్టర్ కల్ప్రిట్ అని చెప్పి ఆ క్యారెక్టర్ తీసుకెళ్తాడు. ఆ క్యారెక్టర్ ఎండ్ అయిపోయి ఉంటది. సో మనకేంటంటే మళ్ళీ ఇన్ని ఎండ్ అయిపోతున్నా అసలు ఎవడు చేశాడు అన్న ప్రశ్న ఎప్పుడు మిగులుతుందన్నమాట. ఆ ఈ ఈ స్టోరీ నెరేట్ చేసే విధానంలో ఒక థ్రిల్ రైడ్ అందిస్తున్న అట్ ద సేమ్ టైం మనకు ఆ హ్యూమర్ ని పంచిన విధానం కానీ ప్లస్ ఫైనల్ గా వాళ్ళ ఫ్రెండ్ అంటే చెప్తున్నా అదే మనకి సినిమా ఫస్ట్ ఫ్రేమ్ నుంచి ఆ దరిద్రం తాలూకు ఆ, ఏమంటారు లోతులు మనకు చూపించినప్పుడు అబ్బా వీళ్ళు ఏదైనా చేస్తారేమో అన్న మనకి ఎక్కడ సంశయం కూడా రాదు. ఆ ప్రయత్నంలోనే ముగ్గురు ఒకటే, ముగ్గురు ఒక విధంగా దొంగలే. కాకపోతే ఏంటంటే ఇద్దరు ఏంటంటే ఎదుటి వాళ్ళకి ఎటువంటి హాని జరగకుండా అంటే వాళ్ళు కూడా లెక్కలేసుకుంటారు. దానికి యాక్చువల్ మనకి అది డైరెక్టర్ ఎస్టాబ్లిష్ చేసిన విధానం దాన్ని మెచ్చుకోవాలి. ఎందుకంటే వాడు అడుగుతాడు, శ్రీశైమికి ఇష్టం ఉండదు కదా ఇట్లా చేయడం తప్పు కదరా ఇట్లా, ఎందుకంటే మనం వాళ్ళ డబ్బులు చేయడం దొంగతనం, అంటే దొంగతనం కాదు ఇది తస్కరించుట, ఇది కూడా అసలు హైలైట్ డైలాగ్ సినిమా అంత, దొంగతనం కాదు తస్కరించుట అని చెప్పి ఆ, దొంగతనం కానీ దానికి కూడా ఒక డైలాగ్ ఉంటుంది యాక్చువల్ నాకు చాలా బాగా నచ్చింది. ఏంటంటే నిజాయితీ ఉన్న మనుషులు నిజాయితీగా ఉన్న మనుషులు కనపడమే కష్టము, డబ్బులో నిజాయితీ ఎదుగుతావేంటని చెప్పి అసలు అంత డెప్త్, ఇంత హ్యూమరస్ లో కూడా అంత డెప్త్ డైలాగ్ రాస్తాడు. అది ఆ డైలాగ్ ఆలోచిస్తాడు శ్రీసింహ, ఆలోచించి అవును కరెక్టే కదా నిజాయితీ ఉన్న మనుషులు కనపడే. సో మనం ఓకే అంటే మనం ఏంటి 10,000 దొంగతనం చేయట్లేదు, ఏదో నాకు 500 వాళ్ళకేం పెద్ద ఇంపాక్ట్ ఉండదు ఈ దొంగతనం వలన, వాళ్ళ జీవితంలో వాళ్ళ ఆర్థిక స్థితిగతుల్లో ఎటువంటి మార్పు రాదు అనుకున్న వాళ్ళని చూస్ చేసుకుంటారు. ఇలా టాక్టిక్స్ కూడా చెప్తాడు. కానీ వీడు మూడో ఫ్రెండ్ ఏం చేస్తాడు, దీనికి విరుద్ధంగా ఎదుటోడు పోయినా కూడా పర్వాలేదు మనకి డబ్బు కావాలని చెప్పి అఫ్ కోర్స్ వాళ్ళ ఫ్రెండ్స్ నే వాడు ఇచ్చేయడానికి ప్రయత్నిస్తాడు చూడు. మనకి మనకి ఎక్కడికక్కడ ఏ క్యారెక్టర్ పైన మనకి సందేహం రాకుండా తీసే విధానం ఉంటుంది చూడు. అబ్బాయి ఇది ఇలా ఉంటుందేమో అలా, బట్ ఎందుకంటే కుక్ చేసే విషయాలు మనం ఇప్పుడు ఆ డ్రగ్స్ కుక్ చేసే విధానం మన పేపర్లో చదువుతున్నాం కాబట్టి ఆ ఇతను వాళ్ళ ఫ్రెండ్ మోసం చేస్తాడని మనం అనుకో, అతను సీరియల్ వరకే పరిమితం అనుకుంటాం. కానీ ఎప్పుడైతే వాళ్ళ ఫ్రెండ్ చేస్తాడు అని మనకి ఆ స్టోరీ అన్ఫోల్డ్ చేస్తాడు చూడు, అక్కడ నాకు అసలు ఐ వాజ్ బ్లోన్ అవే బై దట్ ట్విస్ట్ అన్నమాట. ఎందుకంటే మీరు నేనైతే కాసేపు వెన్నెల కిషోర్ అనుకున్నాం. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేము, నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు నాకు నో అంత వే, నేను కూడా తెలియలేదు. ఎక్స్పెక్ట్ సమస్య లేదు. వాడు ఏంటంటే ఓకే వాడు తెలివిగలడు అని అర్థమైంది మనకి, వాడు చాలా తెలివిగలడు, వీళ్ళ ఇద్దరు కంటే వాడు చాలా తెలివైనవాడు. ఎందుకంటే శ్రీసింహ మనకి అది శ్రీసింహ క్యారెక్టర్ కూడా అండర్ ప్లే అవుతా ఉంటది ఎప్పుడు. యా ఏంటంటే వాడు ట్రూ టు రియాలిటీ ఉంటాడు, పెద్దగా ఆలోచించడు. వాళ్ళ అమ్మగారు ఎందుకంటే వాడికి ఆర్థిక స్థితిగతులు అంత బాగుండవు, వాళ్ళ అమ్మగారికి డబ్బులు పంపించాలా, ఇక్కడ వస్తే ఇచ్చేటప్పుడు ఇవన్నీ డబ్బులు సరిపోవు. ఇవన్నీ చాలా చాలా చిన్నగా ఒక అలా అలా టచ్ చేస్తారు కానీ ఆ లోటు వాటిలోకి వెళ్ళరు. ఎందుకంటే ఈ సినిమా జోనర్ వేరే కదా, ఇది డార్క్ కామెడీ కరెక్ట్, కాబట్టి అవన్నీ ఉన్నాయి. అండ్ చాలా మనకి యూజువల్ గా శ్రీసింహ క్యారెక్టర్ మీద ఎంపతి ఉంటది, ఎందుకంటే ఆడే ముగ్గురులో మంచోడిగా ఉంటాడు, ఇది మంచి చేయడానికి ట్రై చేస్తాడు ఆడుకున్నంతలో. బట్ ఆ ఆ క్యారెక్టర్ రివీల్ చేసేదైతే అసలు భయంకరంగా. ఇప్పుడు సెకండ్ పార్ట్ వస్తుంది. సెకండ్ పార్ట్ కి నేనేమనుకున్నా, ట్రైలర్ లో టీజర్ లో చూపించలేదు, నరేష్ అగస్తే వస్తాడు. నరేష్ అగస్తే బతికే ఉన్నాడు కదా లాస్ట్ లో కూడా లాస్ట్ లో ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు 2016 అని చెప్తారు. జస్ట్ చెప్పి ఆ సీన్ తర్వాత నెక్స్ట్ సీన్ లో మోడీ నోట్స్ బ్యాన్ చేసి ఆడ డబ్బులు చూసుకుంటా. యా అది కూడా భలే, దాన్ని ఆ జోక్ భలే ప్లే చేశారు కదా అనిపించింది. అండ్ మీరు సీక్వెల్ వస్తుంది ఇంకో 1 week లో. సో మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సీక్వెల్ లో? అంటే నేను ఆయన యాక్చువల్గా ఈ సినిమా చూసిన తర్వాత ఆయన హ్యాపీ బర్త్డే కూడా చూసాను నేను. ఎందుకంటే ఆ సినిమా నీడ్స్ దట్ సార్ట్ ఆఫ్ క్రియేటివిటీ అని అనిపించింది నాకు. ఎందుకంటే అదే కథ వేరే వాళ్ళు వేరేలా తీసుంటారు. కాకపోతే ఏంటంటే నేను మొదట్లో చెప్పిందని నేను స్టిక్ అవుతాను, అదేం అతిశయోక్తి కాదు. అంటే ఎక్కడ తీసినా కూడా, అంటే ఇప్పుడు హాలీవుడ్ లో తీసినా ఎక్కడ అంటే ఇది హాలీవుడ్ అంటే ఎక్కువ లేకపోతే మనం తక్కువ నేను చెప్పట్లేదు. కాకపోతే ఏంటంటే లైక్ ఐ సెడ్ యాక్సెప్టెన్సీ క్రైటీరియాని బట్టి మనం విభజన జరిగింది. ఆ స్థాయి సినిమాలు తీస్తే హ్యాపీ బర్త్డే కూడా చూస్తే ఆయన అదే స్టిక్ అయ్యాడు. ఓకే సినిమా సక్సెస్ కాదో పక్కన పెడదాం కాసేపు, మీరు హ్యాపీ బర్త్డే లావణ్య త్రిపాఠి మూవీ అది, ఆ సినిమా చూసినప్పుడు మీకు ఏంటంటే ఓకే ఇది యూజువల్ సినిమా అయితే కాదు, సమస్య లేదు, కొన్ని అన్యూజువల్ క్రేజీ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ క్రేజీ, 10 times క్రేజీ వెళ్తాడు. అవును. బేసిక్ గా దీనికి దానికి డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే
అంటే ఆ సినిమా ఎందుకు ఆడింది ఆడిందో ఆడలేదో మరి థియేటర్ లో చూడలేదు ఆ పక్కన పెడితే సినిమా, అది రిలీజ్ యా చేయలేదు ఇక్కడ. సో యా కానీ ఈ సినిమాలో బేస్ కోర్ ఉంటది కదా, కోర్ స్టోరీ చాలా స్ట్రాంగ్ గా ఉంటది మత్తు వదలరాలో. హ్యాపీ బర్త్డేలో అది ఇంకొక రకం సినిమా. దాంట్లో ఒక 10 రకాల ఉపకథలు ఉంటాయి. కరెక్ట్. ఒక్కొక్క అవును కథకి ఒక్కొక్క రకం డిఫరెంట్ క్యారెక్టర్లు ఉంటాయి. అది అవును నేను అదే క్రేజీ చెప్తున్నా ఉంటది. నాకు. నాకు అది కూడా నచ్చింది. బట్ యా దీంట్లో బేస్ స్టోరీ చాలా స్ట్రాంగ్ ఉంటది. శ్రీసింహ గాని కరెక్ట్. ఆ థ్రెడ్ చాలా స్ట్రాంగ్ ఉంటది. అండ్ ఆ థ్రెడ్ అరౌండ్ వాళ్ళు చేసే మొత్తం ఆ కామెడీ అంతా కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. బట్ ఈ థ్రెడ్ కి మనం బాగా కనెక్ట్ అయి ఉంటాం. సింపుల్ చెప్పండి. మనం అన్నట్టు ఏంటంటే అది నెక్స్ట్ డే స్టోరీ లాగా ఉంటుంది. ఐ మీన్ నెక్స్ట్ డోర్ స్టోరీ లాగా ఉంటుంది ఎక్కడ కానీ మనకి హ్యాపీ బర్త్డే అనే డిఫరెంట్ స్కేల్ లో ఉంటుంది అనమాట అది కొద్దిగా. మొత్తం సరియల్ అంటే కామెడీ అని చెప్పారు కదా, సరియల్. కరెక్ట్ కరెక్ట్ అదే సరియల్ కామెడీ కొద్దిగా వెళ్ళేసరికి ఏంటంటే కొద్దిగా డిటాచ్డ్ గా ఉంటుంది. కానీ సినిమా టేకింగ్ ఐ థింక్ నితీష్ రాణా గారు హీస్ గాట్ ఎ వెరీ యూనిక్ స్టైల్. సార్ వి సెల్యూట్ ఫ్రమ్ సినిమా స్లేట్ ఫర్ దాట్. ఎందుకంటే ఇంత యూనిక్ స్టైల్ బ్రింగ్ ఆన్ చేసినందుకు కీప్ కంటిన్యూ దాట్. ఐ నో సక్సెస్ లో వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి, బట్ వీ విష్ యూ ఐ మీన్ సో బిఫోర్ ఐ విష్ యూ మత్తు వదలరా 2 అయితే ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్. ఎస్పెషల్లీ మత్తు వదలరా హిలేరియస్ రైడ్, థ్రిల్ రైడ్ చూసిన తర్వాత ట్రైలర్ అయితే బాగుంది. ట్రైలర్ అయితే చాలా బాగుంది. మీరు ఇంకా ఐ మీన్ మాకైతే మత్తు వదలరా ఎక్స్పెక్టేషన్స్ లేవు, కానీ 2 అయితే మీరు ట్రైలర్ తో ఇంకా హైగా ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేశారు. బట్ ఐఎమ్ షూర్ మీ సినిమాటిక్ స్టైల్ అయితే మాత్రం డిఫరెంట్ గా ఉంటుంది. విల్ వాచ్ ఇట్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బ్రింగింగ్ సచ్ ఏ ఫ్రెష్నెస్ అండ్ క్రియేటివిటీ టు ద స్క్రీన్. వి సెల్యూట్ ఫ్రమ్ సినిమా స్లేట్ సార్. థ్యాంక్ యూ. సో నేను కూడా పార్ట్ 2 కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. ఇంకా 1 వీక్ లో వస్తుంది. బట్ తప్పకుండా చూస్తాను. అండ్ నాకు ఆయన చెప్పాడు ఫస్ట్ పార్ట్ చూసిరండి అని చెప్పాడు. సో ఫస్ట్ పార్ట్ కి కాల్ బ్యాక్స్ చాలా ఉంటాయి. ఫస్ట్ పార్ట్ లో ఉండే క్యారెక్టర్లు అన్ని ఉంటాయని నేను అనుకుంటున్నా. వెనిల్ కిషోర్ క్యారెక్టర్ ని ఎట్లా తెచ్చాడు మరి, అది ఆ లాజిక్ ఏంటో, ఎట్లా అక్కడ ఫస్ట్ పార్ట్ లో చనిపోతాడు కదా, సో చనిపోయినట్టు చూపిస్తారు. బట్ తెలియదు మనకి సెకండ్ పార్ట్ లో ఎలా వస్తాడో, లేదా డిఫరెంట్ క్యారెక్టర్ ఎలా అయినా ఓకే. బట్ అంటే వెన్నెల కిషోర్ ట్విన్ బ్రదర్స్ అని చెప్పొచ్చు కదా. చెప్పచ్చు. ఈ జోనర్ ఆఫ్ ఫిల్మ్ కి మనం ఎక్సెప్ట్ చేయగలుగుతాం, మనం అంత డీప్ గా క్వశ్చన్ చేయం. సో వెన్నెల కిషోర్ ఉన్న 3 షార్ట్స్ 3 డైలాగులు కూడా ఈ పాపులర్ కల్చర్ లో ఉన్న ఆ లైన్స్ ని యూజ్ చేసి బాగా భలే కామెడీగా సందీప్ రెడ్డి వంగన్ కానీ అండ్ ఆల్సో బాలకృష్ణ డైలాగ్ కానీ చాలా బాగా పెట్టారు. సో నేనైతే మంచి ఫన్ రైడ్ అనుకుంటున్నా, ఫన్ రైడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వాచ్ మత్తు వదలరా 2. ఫస్ట్ పార్ట్ కి దేర్ వర్ నో మచ్ ఎక్స్పెక్టేషన్స్, బట్ ఇప్పుడు ది ఎక్స్పెక్టేషన్స్ ఆర్ హెవీ. నౌ వాట్ ఆర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ దేర్ ఎక్స్పెక్టేషన్స్? As Harry Potter said, expecto patronum. तू क्वेश्चन पूछा, सुन रहा नहीं तू क्वेश्चन पूछा ना. Welcome to He Team. ఈ టీమా అన్ని హీల్ లేవు, ఒకటే హీ. We deal with the most emergency situations. డెలివరీ బాయ్గా చేసిన, స్పెషల్ ఏజెంట్గా చేసిన, మనకు జీతం సరిపోతుంటా. అయినా ఇలా దొంగతనాలు చేయడానికి సిగ్గులేదా? హే, డోంట్ బుక్ ఎ జడ్జ్ బై ఇట్స్ కవర్. అయినా దొంగతనం కాదు, తస్కరించుట. డ్రగ్స్ కావాలా? పెద్ద పెద్ద హ్యామేలు దొరికిపోయారా? ఓవర్ యాక్షన్ చేయడానికి ఇది యాక్షన్ సినిమా కాదు. చేసినప్పుడు బాగా చేస్తావు, అటు అయితే నన్ను అంటావు. యువర్ ఎ టాక్సిక్ మేల్. ఇట్స్ ఎ సీరియస్ మ్యాటర్. ఓరి నా కొడక, ఓరి నా కొడక, ఓరి నా కొడక.